ఏ ప్రేమ మాయే సుమ పార్ట్ 17 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. కళ్యాణమూర్తి స్నేహితుడు మోహన్ ఏర్పాటు చేసిన పట్నంలోని కొత్తింటికి చేరారు మధుర. ఏమిటి ఇంత చిన్నిల్లా అన్నది. మనిద్దరికి పెద్దిల్లెందుకు, అక్కడున్న మన పెద్దిల్లులాగా సకల సౌకర్యాలతో ఉంటుంది అనుకుంటున్నావా? పట్నంలో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలి అంటే చాలా అద్దె కట్టాలి, నా జీతానికి కష్టం అన్నాడు కళ్యాణమూర్తి. సరేలే, ముందా ఇంటి నుండి విడుదలై వచ్చాం, ఎక్కడైతే ఏముంది, తర్వాత మారొచ్చు ఆనందంగా అనుకుంది మధుర. ఇంట్లో ప్రతి వస్తువు అందంగా సర్దుకుంది. ఎంతో శ్రద్ధగా ఇంట్లో అన్నీ సర్దుకుంటుంటే ఆశ్చర్యం కలిగింది కళ్యాణమూర్తికి. తమ ఇంట్లో అక్కడ ఏ పని పట్టించుకొని మధుర ఇక్కడికొచ్చాక శ్రద్ధగానే ఉంది. ఇక్కడకు ఆఫీస్ కాస్త దూరంగా ఉంటుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, మరి నువ్వు ఒంటరిగా ఉండగలవా అంటూ అడిగిన కళ్యాణమూర్తి మాటకు ఉంటాను అన్నది మధుర. కొన్ని పత్రికలు అవి ఇచ్చి ఇంట్లో కావలసిన విషయాలన్నీ చూసి తను ఆఫీస్కి జాయిన్ అయిపోయాడు కళ్యాణమూర్తి. పుస్తకాలు తీసుకొని హాయిగా పడుకొని చదువుతూ టేప్ రికార్డర్లో ఇష్టమైన పాటలు వింటూ కుదిరినట్లు డాన్సులు వేస్తూ ఇదే తన ప్రపంచమని ఎంతో ఆనందంగానే ఉంది మధుర. మధురకు ఆనందంగా ఉంది. వారం రోజులు తెలియకుండా జరిగిపోయాయి. బయటకు వెళ్ళి హోటల్లో భోంచేద్దాం అంటున్న భార్య వైపు చూసి కొన్నాళ్ళు మనకు ఇంట్లో కావలసిన విషయాలన్నీ చూసుకోవాలి, నా జీతం డబ్బులే సర్దుకోవాలి అని చెప్పాడు కళ్యాణ్. అది కాదు, మనకు పట్నంలో ఉండడానికి కావలసినంత డబ్బు ఇవ్వమంటే మీ నాన్నగారిని ఇక్కడ ఇల్లు కొనుక్కొని మనకు కావలసినవన్నీ చూసుకోవచ్చుగా, ఆనందంగా ఉందని జీవితం ఎందుకండి అన్నది మధుర. ఆనందం అనేది నీకు ఇందులో ఉందని నాకు తెలియదు, కానీ అన్నయ్య చేసిన పనికి నాన్నగారు చాలా బాధగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ నాన్నలను మనకు ఆస్తి ఇమ్మని అడగడం భావ్యం కాదు. పెద్దవాళ్లను, ఆ ఇంటిని, అక్కడ ఉన్న బాధ్యతలను పట్టించుకొని మనకు ఆస్తులతో పని లేదు అన్నది నా ఉద్దేశం. నా జీతం డబ్బులతోనే సర్దుకోవాలి అని చెప్పాడు కళ్యాణమూర్తి. కళ్యాణమూర్తి తన ఫ్రెండ్ రమణకి ఫోన్ చేసి, రమణ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమిటి, అమ్మా నాన్నల సంగతి అని అన్నీ అడుగుతూ ఇంటి దగ్గర కావాల్సిన విషయాలన్నీ చూడమని ప్రతి విషయాన్ని కూడా పట్టించుకుంటూ శ్రద్ధగా చెబుతున్నాడు కళ్యాణమూర్తి. రమణ చాలా మంచివాడు. ఊళ్ళో విషయాలు, కళ్యాణమూర్తి ఇంటి విషయాలు కూడా అన్నీ చెబుతూ అక్కడ ఏదైనా కావాల్సిన విషయాలు జాగ్రత్తగా చూస్తున్నాడు. నీకు నేను చెప్పానని నాన్నగారికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బాధ్యతగా కనిపెట్టుకొని ఉండాలని చెప్పాడు. అలాగే పని వాళ్ళకు కూడా తన ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోమని ఎన్నో బాధ్యతలు చెప్పాడు కళ్యాణమూర్తి. అలాగే అందరూ కూడా శ్రద్ధగా ఉన్నారు. దక్షిణామూర్తి గారు చెప్పినట్లు మాధవి తన ఫ్యాక్టరీ విషయాలు, మిగిలిన విషయాలు చూసుకుంటాను అని ఆ రోజు చెప్పడంతో దక్షిణామూర్తి గారు ఆనందించారు. మరిది గారు కూడా లేకపోవడంతో ఆమె కుటుంబ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకుంది. వంశీకృష్ణ స్నేహితుడు శివ చదువు మానేయడంతో మాధవికి ఫ్యాక్టరీకి, పొలాలకు, బయట విషయాలు చూడడానికి అక్కడ నియమించారు దక్షిణామూర్తి గారు. శివ కుటుంబం గురించి తెలుసు, అందుకే వాళ్ళకి సహాయంగా ఉంటుంది అని ఆ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీలో అడుగుపెట్టి అక్కడ ఉన్న లెక్కలన్నీ కూడా చూస్తూ, పని వాళ్ళను గమనిస్తూ ప్రతి విషయాన్ని శ్రద్ధగా చూస్తున్న మాధవి వైపు చూసి ఆశ్చర్యపోయారు అందరూ. మొదట్లో కొందరు మొగడు వదిలేసినా కూడా ఇబ్బంది లేకుండా కొందరు బాగానే బతకగలుగుతారు అని గుసగుసలాడారు మరికొందరు. ఏం చేస్తుంది, కడుపులో బిడ్డను కాపాడుకోవడం తల్లికి తప్పదుగా అనుకున్నారు. అంత పెద్ద కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఇంటి బాధ్యతలు, అన్ని బాధ్యతలు వదిలేసి వెళితే ఇంటి పెద్ద కోడలు బాధ్యతలు తీసుకొని అన్నీ పట్టించుకుంటూ ఉంటే అనవసరమైన మాటలు మాట్లాడడం పద్ధతి కాదు అనుకున్నారు మరికొందరు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళను, నిజాన్ని గ్రహిస్తున్న వాళ్ళు మాటలు ఎవరైనా చెప్తారు, కానీ అవసరానికి ఉపయోగపడే పనులు చేసేవాళ్ళే అసలైన వాళ్ళు అంటూ వాళ్ళను తిప్పికొట్టేవాళ్ళు. అలా మొదట్లో మాధవిపై కొద్దో గొప్ప వ్యతిరేక భావాలు ఉన్నవాళ్ళు లేకపోలేదు. తర్వాత ఆమె పనితీరు, ఆమె ఎదుటి వ్యక్తుల కష్టాన్ని గ్రహించే తీరు అన్నీ గుర్తించి ఏదైనా మిషన్ రిపేర్ ఉంటే వెంటనే దాన్ని బాగు చేయించడం, ప్రతి విషయం పట్ల శ్రద్ధగా ఉండే మాధవిని చూసి అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. పొలాన్ని కవులకు ఇచ్చిన విషయాలు, లెక్కలు చూసుకుంటూ పొలానికి కావలసిన విషయాలు కూడా పట్టించుకొని అప్పటికప్పుడు అన్నీ
తెప్పించేది. ఆమె దగ్గర ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు. మధ్య వయస్సు దాటిపోయి బుద్ధిగా ఉండేవాళ్ళను పెట్టించారు దక్షిణామూర్తి గారు. పొలాల పట్ల, ఫ్యాక్టరీల పట్ల వాళ్లకు అనుభవం ఉంది. అందువల్ల ఇబ్బంది లేకుండా చుట్టూ జరిగే విషయాలను చూసుకునేవారు. మాధవి దగ్గర మాత్రమే ఎప్పుడూ శివ ఉంటూ ఉండేవాడు. లెక్కలు రాయడం, కావలసినవి చూడడం, మిగిలిన ఇద్దరు చెప్పే పనులు కూడా శివాకి చెప్పేవాళ్ళు. జరుగుతున్న ప్రతి విషయాలు శివ మాధవికి తెలియజేసేవాడు. ఆమె అనుమతితోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా అక్క అంటూ శివ దగ్గర ఉండే శివాని చూస్తే వంశీకృష్ణ గుర్తొచ్చేవాడు. మాధవి రోజులు చిత్రంగా మారిపోయాయి. ఒక పక్క అన్నీ ఉన్న వసంతమూర్తి వేరొక పొలాల్లో పనిచేస్తూ కడుపుతో ఉన్న దక్షితను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కానీ ఈ మధ్యన తన ఇల్లు, తన వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తున్నారు వసంతమూర్తికి. అయినప్పటికీ తను చేసిన తప్పుకి ముఖం ఎత్తుకోలేకపోయాడు వసంతమూర్తి. పొలం దగ్గరే పనులే కాక పక్కన ఏదైనా పనుంటే చేయడం కూడా మొదలుపెట్టాడు. పని చేసినప్పుడు ఎంతో అలసట, శ్రమ కలిగేది. ఎంత కష్టపడితే, చెమట చిందిస్తే ఈ రూపాయి వస్తుందో అన్న విషయం తెలియకుండానే తను ఎంతో ఖర్చు చేసేవాడు. అర్థం లేని పనులే చేశాడని తనను తానే అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు వసంతమూర్తి. నెలలు గడిచిపోయాయి, తెలియకుండా గడిచిపోయావి. 5వ నెల దక్షితకు డాక్టర్ గారు ఆమెను పరీక్ష చేసి ఇప్పుడు ఇదివరకు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పనులు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, భార్యాభర్తలుగా కూడా ఆనందంగా ఉండొచ్చు, అన్ని విషయాలు వివరంగా చెప్పింది డాక్టర్ అమ్మ. డాక్టర్ గారు చెప్పిన ఆ విషయాన్ని విన్నాక మొదటగా దక్షిత అడిగిన మాట, గుడి దగ్గర ఆ దంపతులను చూడాలి అని, తప్పకుండా తీసుకెళ్తాను రేపు ఉదయం అని చెప్పాడు వసంతమూర్తి. హాస్టల్లో ఉన్న వంశీకృష్ణను కళ్యాణమూర్తి కలుస్తూ మంచి చెడ్డ చెబుతూ ఉండేవాడు. కావలసినవన్నీ కూడా చూసేవాడు. ఇంటికి రారా, సెలవిస్తే అని కళ్యాణమూర్తి చెప్పినా కూడా నేను రాలేను బావా, ఎక్కువ సెలవులు వస్తే మన ఊరికి వెళ్ళి చూసి వస్తాను అనేవాడు వంశీకృష్ణ. మహాలక్ష్మిని కూడా అక్కడే ఉన్న కాలేజీలో చేర్పించాడు కళ్యాణమూర్తి. తనే బాధ్యత తీసుకొని బస్సు కాలేజీ దగ్గరకు వెళుతుంది. మళ్ళీ బస్సు ఇంటి ముందు కూడా ఆగుతుంది. అందువల్ల చెల్లిని చదివిద్దామమ్మా అని పట్టుబట్టి కళ్యాణమూర్తి మహాలక్ష్మిని కాలేజీలో చేర్పించడం, మహాలక్ష్మి కూడా ప్రస్తుతం కాలేజీ వాతావరణానికి అలవాటు పడడం కూడా జరిగింది. శ్రద్ధగా చదువుకుంటున్నారు. అటు వంశీకృష్ణ, ఇటు మహాలక్ష్మి. దక్షితకు ఏదో తెలియని బెంగగా ఉంది. తను ఏనాడు అనుకున్నది, చూడనిది, కనీసం విని కూడా తెలుసుకున్నది కాదు. ఈనాడు తను అనుభవిస్తున్న విషయం అసలు ఎవరికీ తెలియకుండా ఇలా దూరంగా రావడం ఏమిటో నా జీవితం అని అనిపించింది దక్షితకు. మొదటిసారిగా తన పొట్టను నిమురుకుంటూ ఏమిటో ఈ భారం, ఎలా పోతుంది, నాకు బిడ్డ సవ్యంగా పుడుతుందా, నేను ఉంటానా అసలు, ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది, కోరి మరీ తెచ్చుకున్న బాధే కదూ అని ఆలోచిస్తూ అక్కడ చుట్టూ పచ్చగా గాలికి ఊగుతూ చేలు కనిపిస్తుంటే పంపు సెట్ గట్టు మీద కూర్చుని ఆలోచిస్తూ చుట్టూ వాలుతున్న చిలకలను, పక్షులను అన్నీ చూస్తూ ఆనందపడుతున్నాం కూడా ఆమె మనసు పరవశంలో మాత్రం నిలవడం లేదు. సమస్యల వలయంలో చిక్కుకుంది. అసలు నాన్నగారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? జీవితంలో అందరూ మోసం చేసినట్లే ఆయన్ను నా వంతుగా నేను మోసం చేశాను. తల్లి తండ్రి చెప్పిన మాటలు మనకు ఎందుకు ఎక్కవు? ఆ వయసు అసలు ఎలాంటిదో ఏమీ తెలీదు. ఎంతో ఉత్సాహం, శరీరంలో ఈ మార్పులు ఎందుకు రావాలి? నిజంగా పూర్వీకులు ఆడపిల్లలు ఇటువంటి మార్పులు రావడమే పిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు. ఆ రోజులే సరైనవా? ఏది ఆలోచించలేకపోతుంది దక్షిత. తనకేవేవో తినాలని, అమ్మ కావాలని, నాన్న దగ్గర ఉండాలని, తన ఊరంతా చూడాలని, తన ఇల్లు చూసుకోవాలని, తన ఇంటి చుట్టూ ఉన్న పూల చెట్లు ఎలా ఉన్నాయి అని ప్రతి విషయము కూడా ఆమె కళ్ళ ముందు కదులుతూ ఉంది. అంతేకాదు మొదటిసారిగా వసంతమూర్తి చేతిలో తన జీవితం కోల్పోయిన విషయం కూడా గుర్తొచ్చింది. మైకం కమ్మినట్లు తను కూడా ఏదో కావాలని తప్పించిపోతూ అల్లుకుపోయింది. ఈ శరీరానికి ఇంత భావాలు అంతలోనే ఎలా వస్తాయి? ఈ శరీరానికి కంటూ ఒక కట్టుబాటు ఉండదా? మనసులో కలిగిన భావాలు వద్దు అని చెప్పే నిర్ణయాలను శరీరం వినిపించుకోదా? శరీరము మనసు ఒకటి కాదా? రెండు వేరా? ఎప్పుడు తన తల్లి ప్రేమ కోసం తప్పించిపోయేది, తనను ఎవరైనా ప్రేమగా చూడాలి అనుకునేది, తనకు తోబుట్టువులు కావాలి అనుకునేది ఏదీ లేదు.
ఎంతోమంది బంధువులున్నా కూడా ఎవరూ తమ ఇళ్ళకొచ్చేవాళ్ళు కాదు. పేదరికం అంత పాపమా? పొట్ట చేత పట్టుకొని తండ్రితో కలిసి ఆ ఊరు మొదటిసారిగా చేరినప్పుడు చుట్టూ ఉన్న పచ్చటందాలు ఎంతో ఆనందపరిచాయి. ఎగురుతున్న పక్షులు ఎంతో ముచ్చటగా అనిపించేవి. తనకు కూడా రెక్కలొస్తే ఎక్కడికైనా ఎగిరి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేయాలన్న పిచ్చి ఆలోచనలు. ఏవేవో చేసేది. పొట్టిగా ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కి కూర్చునేది. ఆడుతూ పాడుతూ దక్షిత. తర్వాత మహారాణి గుర్రం ఎక్కినట్లు ఫీల్ అయిపోయేది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులతో మాట్లాడేది. హే, ఎక్కడికెళ్తున్నారు? ఎంతో పైకెళ్తున్నారు. మా అమ్మ కలిస్తే చెప్పండి, మీ అమ్మాయి ఉంది అని అంటూ అరిచేది. ఒక వయసులో తెలిసిన తర్వాత మనసులో అనుకొని కళ్ళనీళ్లు పెట్టుకునేది. కానీ ఈరోజు తన తల్లి అవుతున్నప్పుడు తనకు అమ్మ ఉంటే బాగుంటుంది. అమ్మ ఒడిలో ప్రేమగా అలా వాలిపోవాలి. అమ్మ, నేను తప్పు చేశాను. అమ్మ, నాకేం తెలీదు అని చెప్పేదాన్నేమో అనుకుంది దక్షిత. లేదు, అమ్మ ఉంటే అసలు ఈ తప్పు ఎలా జరిగేది? అమ్మ సంస్కారం ఎంతో గొప్పది. అమ్మకు వీణ విద్యలో ఎంతో ప్రావీణ్యత ఉంది అని చెబుతారు నాన్నగారు. గుడిలో దేవుడి ముందు ఎంతో అద్భుతంగా పాడేవారట. మహా ఇల్లాలు అని అందరూ అనుకునేవారు. కానీ ఆమె కడుపున పుట్టిన తాను ఏం చేసింది? దేవుడు నాన్నను ఒంటరివాడిని చేస్తే మళ్ళీ నాన్నను ఒంటరివాడిని తాను చేసింది. తన జీవితం ఎలా ఉంటుందో, తన బిడ్డను వసంతమూర్తి అసలు బిడ్డలా స్వీకరిస్తారా? కనీసం అతని ఆలోచనలు లేకుండా ఇలా ఎలా రాగలిగింది అని అనుకోవడమే. వెంటనే గుర్తుకొచ్చింది మాధవి అక్క. మాధవి అక్క చాలా మంచిది. నాకెందుకు ఇలాంటి పాడు బుద్ధి పుట్టింది? తెలియని వెర్రి ప్రేమతో వసంతమూర్తిని అల్లుకుంది. వసంతమూర్తి కుటుంబంలో తను కూడా ఒక వ్యక్తి కావాలి అనుకుంది. అమాయకత్వం. పెళ్ళైన వాడిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకుంది. కానీ ఈనాడు తన జీవితం అందరిలో ఎగతాళి అయిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి కనీసం నాన్నగారికి ఒక్కసారి తన మనసులో మాట చెప్పి క్షమించు నాన్న అని అడగాలని ఎంతో ఆశగా ఉంది. కానీ తనకు ఊళ్ళో అవమానం, ఆ భారం భరించలేక తను చనిపోయినా నాన్న భరించలేరు అని ఆలోచిస్తూ ఉన్నది దక్షిత. బిడ్డలకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లి ప్రేమ, తండ్రి పాలన రెండూ ముఖ్యమే. అవి లోపించినప్పుడు తన మనసులో మాట ఉన్నది ఉన్నట్టుగా తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు తోబుట్టువుల ప్రేమను నోచుకొని అటువంటి బిడ్డకు ఏదో ప్రేమ కావాలి అన్న తపన చిన్నతనం నుండి మొదలవుతుంది. వయసు వచ్చేసరికి శరీరంలో కలిగే కోరిక, ప్రేమ, అవి వాంఛలు, వాత్సల్యం అనుకొని భ్రమలో పడి తప్పటడుగులు వేస్తే తప్పు ఎవరిది? ఈ ప్రేమ మాయే కదూ. ఈ మాయను ఎవరూ తప్పించుకోలేరా అని ఆలోచిస్తూ కళ్ళు తుడుచుకుంది దక్షిత. వచ్చినప్పుడు ఎంతో కోపంగా ఉండేవారు. ఇప్పుడు శాంతంగా ఉంటున్నారు వసంతమూర్తి గారు. ఖాళీగా ఉండడం లేదు. తనకు జాగ్రత్తలు చెప్పి తను మాత్రం చుట్టుపక్కల ఏ పని ఉన్నా కూడా ఆయన తెచ్చుకున్న కొంత దూరంలోకి వెళ్ళి చేసి వస్తున్నారు. డబ్బు గ్రామీణ బ్యాంక్లోనే వేశారు. గురునాథం గారి సహాయంతో ఇప్పుడు చుట్టుపక్కల ఏదైనా పనులు ఉంటే అలా డబ్బులు తీసుకొచ్చి ఇల్లు గడుపుతున్నారు. ముఖ్యంగా గుడి దగ్గర ఆ దంపతులు పెట్టే భోజనం ఎంతో రుచిగా ఉంది. డాక్టర్ గారు చెప్పిన మాట వల్ల ఇప్పుడు నేను ఆయన మనసుకు సంతోషాన్ని కలిగించవచ్చు. గుడి దగ్గరకు వెళ్ళి తను కూడా స్వయంగా ఆ వృద్ధ దంపతులను చూసి నమస్కరించుకొని భోజనం చేసి రావచ్చు అని అనుకుంది దక్షిత. దూరంగా వసంతమూర్తి వస్తున్నట్లు కనిపించారు. చాలా పెందలాడే వస్తున్నారు. అంటే నన్ను గుడికి తీసుకువెళ్తారు కాబోలు అని ముచ్చట పడిపోయింది దక్షిత. వసంతమూర్తిని చూసి ఎంతో ఆనందపడింది దక్షిత. వసంతమూర్తి లేత మొక్కజొన్న కండలను కాల్పించుకొని తీసుకొస్తున్నారు దక్షిత కోసం. నిజానికి ఒకప్పుడు వసంతమూర్తికి ఇంట్లో భార్య ఉన్నా కూడా ఏదైనా తీసుకురావాలని కానీ, ఏదైనా చేయాలని కానీ, తల్లిదండ్రులకు ఏదైనా తీసుకురావాలి ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు. అన్నీ కూడా ఇంట్లో పాలేర్ల వల్ల జరిగిపోతూ ఉండేవి. మిగిలిన విషయాలు దక్షిణామూర్తి గారు, పార్వతీదేవి గారు చూసుకునేవారు. ఏమైనా వారింటి దగ్గరికి వచ్చేవి పని వాళ్ళ ద్వారా.
అమ్ముకునే వాళ్ళ ద్వారా. అందుకే అటువంటి అలవాట్లు అసలు లేవు వసంతమూర్తికి. అందువల్ల అతనికి ఏ అలవాటు అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా తనను నమ్ముకొని వచ్చిన దక్షితకు ఆ విధంగా తీసుకురావడం అనేది వసంతమూర్తిలో ఒక రకమైన మంచి మార్పు అని చెప్పుకోవాలి. దక్షిత ఎదురు వెళ్ళి నాకు చాలా ఇష్టం, అడగగానే తీసుకొచ్చారు, వేడి వేడిగా ఉన్నాయి అంటూ తీసుకొని తింటూ ఉంటే వసంతమూర్తికి ఎంతో ఆనందం కలిగింది. తన చేత్తో ఒకరికి ఇష్టంగా అడిగినది తీసుకొచ్చిస్తే వాళ్ళంత సంతోషపడతారా? వాళ్ళ ముఖంలోని ఆనందం మనకంత సంతోషాన్ని ఇస్తుందా? ఇటువంటివన్నీ ఏమీ నాకు తెలియదు అనుకున్నాడు వసంతమూర్తి. ప్రేమ అన్న భావం ఏదో రకంగా ఏదో ఒక రూపంలో మనసులోకి ప్రవేశించింది అంటే ఆ ప్రేమకు ప్రతిరూపమే తన జన్మ అన్న విషయం అర్థమవుతూ ఉంటుంది ప్రతి మనిషికి. ఒక్కొక్క సమయంలో ఏమీ తెలియనట్లు ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రేమ విషయం తెలిసి తీరే అవకాశం వస్తాయి. అది నిజంగా అదృష్టమే. ఇప్పుడు వసంతమూర్తిలో ఆ ప్రేమ భావం అనేది ఒకటి తెలుస్తూ ఉంది. జన్మ ఎత్తినప్పుడు ఏదో ఒకటి సాధించాలి అన్న కోరిక కూడా ఈ ప్రేమలోనే ఉదయిస్తుంది అన్న విషయం నిజం. ఆ ప్రేమ విలువ తెలియక వసంతమూర్తికి అసలు ఏ విషయం ఇతరుల గురించి మనసులోకి గుర్తుకొచ్చేదే కాదు. ఒక బాధ్యత కూడా తెలియలేదు. పెద్ద కుటుంబంలో పెద్ద కొడుకుని, అన్ని బాధ్యతలు పట్టించుకోవాల్సిన వాడిని అన్న జ్ఞానం అనేది అతనికి ఇంతవరకు కలగలేదు. కలిగితే ఇటువంటి తప్పు చేసే అవకాశం ఉండదుగా. ఒకప్పుడు వేరొకరి ఇష్టం అతను తెలుసుకునేవాడే కాదు. కానీ ఈరోజు వసంతమూర్తి రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉంటూ ఎన్నో ఎకరాల ఆసామయ్యి ఉండి కూడా ఇక్కడ ఒక పాలేరుగా అన్ని పనులు చేస్తూ పని విలువ తెలుసుకుంటున్నాడు. పని పూర్తి చేసిన తర్వాత దక్షిత అడిగిన మొక్కజొన్న కండలు గుర్తుకు రావడం అనేది వసంతమూర్తిలో వస్తున్న మార్పుకు తొలి దశ. అదే క్షణంలో మాధవి కనిపించింది వసంతమూర్తికి. మాధవికి ఏం తినాలనిపిస్తుందో, కడుపుతో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుందయ్యా. మీ ఆవిడ మొక్కజొన్న కండలు అడిగిందా? మొక్కజొన్న లాంటి ముద్దైన బిడ్డ పుడతారు, లేతవిస్తాను అంటూ కండలు కాల్చి ఇస్తున్న బామ్మ చెప్పడం నవ్వొచ్చింది వసంతమూర్తికి. ఆమె మాటలు గుర్తుకు వచ్చి మాధవి రూపం కళ్ళ ముందు మెదిలింది. ఎంతో అందంతో తన మనసును ఎంతో ఆనందపరిచిన మనిషి ఈనాడు ప్రేమతో మా ఇద్దరి కలయికకు గుర్తుగా ఒక శిశువును కడుపులో మోస్తున్నప్పుడు ఆమె వెంట ఉండి ఆమె మంచి చెడ్డ చూసుకోకుండా నేను చేసిన ఈ తప్పు క్షమించతగిదేనా అన్నమాట ఎప్పుడైతే వసంతమూర్తి మనసులో అనిపించిందో అప్పుడే కన్నీరు కదిలింది. అవును, గుండెల్లో ప్రేమ కలిగినప్పుడు కళ్ళల్లో తడి ఏర్పడుతుంది. మనసులోని తడితో ఆ తడి కలిసి మనసులో ఉన్న మలినాన్ని తుడిచేస్తూ ఉంటుంది. కళ్ళ ముందు కలిగే ప్రతి సత్యాన్ని గమనిస్తుంది. ఇప్పుడు వసంతమూర్తిలో ఉన్న విషయం అదే. ఏమిటండి అలా ఉన్నారు? చాలా బాగున్నాయన్నాను అంటూ ఉన్న దక్షిత వైపు చూసి, మంచిది, ఇష్టంగా తింటున్నావు కదూ అంటూ తల మీద నిమిరారు వసంతమూర్తి. ఎందుకో ఇప్పుడు దక్షిత వైపు చూస్తుంటే వసంతమూర్తికి కోరిక కలగడం లేదు. ఆవేశంతో శరీరం కోరిన కోరికకు ఒకటైన వారిద్దరి సంబంధానికి గుర్తుగా దక్షిత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ కారణంగా ఉన్న వాళ్ళందరినీ ఊరిని దాటుకొని వచ్చారు. వారిద్దరూ అక్కడికి వచ్చిన తర్వాత ఏ సంబంధంతో అయితే ఏర్పడిందో వారి బంధం, ఎప్పుడు ఏకాంతం దొరుకుతుందో అని ఇరువురికి శారీరకంగా కావాలి కలవాలి అన్న కోరిక తమ ఊర్లో అనిపించిన ఆ భావాలు నేడు లేవు. అదే సంబంధం ఉండకూడదని డాక్టర్లు చెప్పినప్పుడు బలవంతంగా ఆ విషయాన్ని పక్కకు నెట్టారు ఇద్దరు. ఎగిరిపోయి ఏదేదో సాధించాలి అనుకునే ప్రతి ఆలోచన లేని జంటలు ఇటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది నేడు వసంతమూర్తికి కలిగిన అనుభవం. తల మీద నిమురుతున్న భర్తను చూసి వెంటనే తన తండ్రి గుర్తుకు వచ్చిన దక్షితకు కళ్ళల్లో కన్నీరు కదిలింది. నాన్న అని చెబితే కోపం వస్తుంది ఆయనకు అని లోపలే అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది దక్షిత. ఎందుకు ఏడుస్తున్నావు దక్షిత అంటూ ప్రేమగా ఆమె తమ్ల నిమిరి కళ్ళు తుడిచి నాన్న గుర్తొచ్చారా అంటూ ఉన్న వసంతమూర్తికి ప్రశ్నకు అవునండి అంటూ ఒక్కసారిగా బోరుమని భర్త వసంతమూర్తి గుండెల్లో తలదాచుకుంది దక్షిత. ఒక్కసారిగా మహాలక్ష్మి కళ్ళ ముందు కదిలింది వసంతమూర్తికి. అన్నయ్య ఎక్కడున్నావు?
పెద్దన్నయ్యవు ఇలా అందరినీ వదిలిపెడితే మా పరిస్థితి ఏమిటి? వదిన పరిస్థితి ఏమిటి? అని అడుగుతున్న చెల్లి కళ్ళ ముందు కదిలింది. ఈనాడు ఏడుస్తున్న దక్షిత ఏడుపుకి, మహాలక్ష్మి కళ్ళ ముందు కదిలి అడుగుతున్న ప్రశ్నలకు తేడా ఉండదేమో. ఇటువంటి ఆలోచనలు ఇలా కలుగుతున్నాయేమిటి నాకు అనుకున్నారు వసంతమూర్తి. నాన్న గుర్తొస్తున్నారు. కలలోకి కూడా వస్తున్నారు. అమ్మ కూడా కనిపిస్తుంది. అమ్మ ఎలా ఉంటుందో నాకు పెద్దగా గుర్తులేదు. కానీ అమ్మ రూపం ఇలా ఉంటుంది అని స్పష్టంగా నాకు కనిపించింది. రాత్రి కలలో నా తల నిమిరి, నా పొట్ట నిమిరి వెళ్ళింది. రాత్రి కలలో అని చెబుతున్న దక్షిత మాటలు వింటూ, రాత్రి అందుకే లేచి కూర్చున్నావా మరి అంటూ అడిగాడు. ఎందుకు నాకు చెప్పలేదు ఆ విషయం అన్నాడు వసంతమూర్తి. మీకు కోపం వస్తుందిగా. నాన్నను, అమ్మను ఎవరినన్నా తలిస్తే మీకు కోపం వస్తుందని చెప్పలేదు అని భయంగా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ అంటున్న దక్షితను చూసి కళ్ళనీళ్ళు వచ్చాయి వసంతమూర్తికి. తప్పైపోయింది దక్షిత అని మొదటిసారిగా అనుకున్నారు వసంతమూర్తి తన మనసులో. దక్షిత, నీకు మనసులో ఏది అనిపించినా నాకు చెప్పొచ్చు. నీకు ఏది కావాలన్నా కూడా అడగొచ్చు. నిజానికి నీ విషయంలో తప్పు చేశాను అని మొదటిసారిగా అన్న వసంతమూర్తి మాటలకు, లేదు నా వల్లే మీరందరినీ వదిలిపెట్టొచ్చారు. మాధవి అక్క ఎలా ఉన్నారో అంత బాధగా ఉంది అంటూ ఉన్న దక్షిత ముఖం చూసి వసంతమూర్తి కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలోనే దక్షిత కూడా కన్నీరు పెట్టుకుంది. ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకొని ఓదార్చుకున్నారు. ఆ కౌగిలిలో కోరిక లేదు, వ్యామోహం లేదు, శారీరక వాంఛ లేదు. కానీ అది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, ఏ ప్రేమ తెలియదు. మొత్తానికి ఒక ప్రేమ అంటూ నిజంగా ఉదయించిన విషయం అదే. దక్షిత వసంతమూర్తి వైపు భయం లేకుండా చూస్తుంది ఇప్పుడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.